అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా ప్రాణమా. కోమాలో ఉన్న వ్యక్తి స్పృహలోకి ఎప్పుడొస్తాడో తెలీదు. నాకే కాదు ఎవరికీ తెలీదు అంటున్న డాక్టర్ పీక మీద కత్తి పెట్టాడు. ప్లీజ్ సార్ వదిలిపెట్టండి అంటున్న అతని మాటలు పట్టించుకోనట్లు కత్తిని అతని మెడకేసి నొక్కుతుంటే సన్నగా రక్తం బయటకొస్తుంటే భయంగా అతని ఒళ్ళు వణికింది. షివర్ అవుతున్న డాక్టర్ని చూసి అతని పెదవుల్లో సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరగా, అతి త్వరలో కోలుకోకపోవాలి, నిన్ను పాడ ఎక్కించడానికి యముడిలా వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాకేష్. ఇక రేపు నైట్ కల్లా అక్కడ ఉంటాను బాయ్. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు, అంత బాగుంటుంది. సరే బాయ్, ఖచ్చితంగా. మీరు దేని గురించి ఆలోచించడం మారి నా కంపెనీ గురించి ఆలోచిస్తే బాగుంటుంది. మీకు ఎలాంటి ఫిగర్ కావాలో చెబితే ఫోన్ చేసినప్పుడల్లా నేనే అరేంజ్ చేసి పెడతాను. ఓకే బాయ్, చాలా సంతోషం అంటూ నవ్వి కాల్ కట్ చేస్తూ ఇంట్లోకి వెళ్ళిన అతనికి ఇంట్లో ఎవరూ కనిపించలేదు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఇల్లంతా వెతికాడు. ఎక్కడా కనిపించకపోయేసరికి వెర్రిగా అరుస్తూ, ఒసై సంయుక్త, నన్ను దాటి ఎక్కడికెళ్ళావే? నువ్వు నాకు కనిపించాలి, చంపేస్తా అంటూ వెర్రిగా అరుస్తున్న అతని మొబైల్ రింగ్ అయింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ఏరా రాకీ, ఎర్రి పుష్పం, ఎందుకురా పిచ్చి కుక్క కరిచిన వాడిలా అలా అరుస్తున్నావు? రేయ్, ఎవడ్రా నువ్వు? అబ్బో, చాలా పవర్ఫుల్ కదా. నేనెవరో కూడా కనుక్కోవా? నేనెవరో కనుక్కోరా. నేనే చెబితే ఏం బాగుంటుంది చెప్పు. నువ్వు అంత బిల్డప్ ఇస్తుంటే కనీసం దానికైనా న్యాయం చేయాలిగా. చెప్పు, నేనెవర్ని అన్నాడు. రేయ్, నువ్వు ఎవరో గాని నాకు కనిపించాలి, చంపేస్తా. అబ్బో, అంత మగాడివారా? నువ్వు మగాడివైతే వెన్నుపోటు పొడవవురా, డైరెక్ట్గా నన్నే ఎదుర్కొంటావు. అలా ఎదుర్కోలేకే యాక్సిడెంట్ ప్లాన్ చేసి నా పెళ్ళాన్ని కిడ్నాప్ చేశావు. ఏరా, నేను నీకు ఎలా కనిపిస్తున్నాన్రా? అంత ఎదవలా కనిపిస్తున్నానా? యాక్సిడెంట్ చేసిన పెళ్ళాం చచ్చిపోయిందని క్రియేట్ చేసి నన్ను వెర్రివాన్ని చేద్దామనుకున్నావు. కానీ ఏం చేస్తావు? పాపం ఫెయిల్ అయ్యావు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ కాల్ కట్ చేస్తుంటే, రేయ్ అర్జున్, నిన్ను చంపేస్తారా? ఇప్పుడే వస్తున్నా, ఆగరా అన్నాడు ఆవేశంగా. అచ్చా, నిజమా? నువ్వు చంపేస్తావా? అంత మగాడివా? ఇప్పుడే రారా, చూసుకుందాం నువ్వు మగాడివో కొజ్జా నా కొడుకువో అంటున్నా అర్జున్ మాటలకి పిచ్చి పట్టిన వాడిలా అరుస్తున్నాడు. వెంటనే అక్కడి నుండి బయలుదేరాడు రాకేష్. కాల్ అయితే చేశాడు గాని ఎక్కడున్నాడో తెలీదు. కాబట్టి ఆ సిటీ మొత్తం పిచ్చి పట్టిన వాడిలా తిరిగాడు. అర్జున్ నెంబర్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నన్ను ఎదుర్కోవడానికి ధైర్యం లేదు ఈ నా కొడుక్కి అనుకుంటున్న రాకేష్ ఎదురుగా లైట్ ఫోకస్ వాడి కళ్ళపై పడగానే టక్కున చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు. ఎవరా అని చూస్తున్నాడు రాకేష్. కార్ ఫ్రంట్ బ్యానెట్పై కూర్చొని గాలిలో పొగ వదులుతూ కనిపించాడు అర్జున్. అతన్ని చూడగానే కోపం ఉప్పొంగుకొస్తుంది రాకేష్కి. కార్ డోర్ని కాలితో తన్ని అర్జున్ ముందుకొచ్చి నిలబడ్డాడు. ఏరా రాకేష్, అంత చిక్కిపోయావేంట్రా? నా పెళ్ళాం నిన్ను అంత టార్చర్ చేసిందారా? అది మంచి వాళ్లకు ఎంత మంచిదో చెడ్డ వాళ్ళకి అంత చెడ్డది. నిన్ను చూస్తేనే తెలుస్తుంది అది నిన్నొక ఆట ఆడుకుందని అన్నాడు వెటకారంగా. అర్జున్ మాటలకి ఒక్కసారిగా తన దగ్గర సంయు ఎలా బిహేవ్ చేసిందో గుర్తు చేసుకున్నాడు రాకేష్. అతని దగ్గర ఉన్న 2 నెలల్లో 1.5 మంత్ బెడ్ మీద ఉంది సంయు. స్పృహలోకి రాక ఆమె అందానికి పిచ్చివాడవుతూ ఆమెను ఎలాగైనా మనిషిగా మార్చి వాడి కోరిక తీర్చుకొని దుబాయ్ షేక్కి అమ్మాయాలనుకున్నాడు. ఇక 1.5 మంత్కి స్పృహలోకి వచ్చిన సంయుని చూసి చాలా సంబరపడిపోయాడు. ఎదురుగా అర్జున్ కాకుండా ఎవడో కనిపించేసరికి, ఎవరు నువ్వు అనింది కంగారుగా. జస్ట్ స్పృహలోకి వచ్చింది కానీ ఎగిరి పడడం వల్ల తన కాలు ఫ్రాక్చర్ అయింది. నేను ఎవరైతే నీకేంటి కానీ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. అందుకే నిన్ను ఇంత కష్టపడి ప్లాన్ చేసి మరీ కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. ఇక ఎప్పుడెప్పుడు స్పృహలోకి వస్తావా, నా కోరికను ఎప్పుడెప్పుడు తీర్చుకుందామా అని ఎదురు చూస్తున్నాను అంటున్న అతని మాటలకి ఒక్కసారిగా ఒంట్లో భయం వేసింది. గట్టిగా అరవలేకపోతోంది సంయు. ఇన్ని రోజులు సరిగ్గా తినక ఆమె శరీరానికి
అయిన గాయాల వల్ల చిన్నగా మాట్లాడింది. నా భర్త ఎక్కడా? ఎలా ఉన్నాడు? ప్లీజ్ చెప్పు అంటూ ఏడ్చింది. ముందు ఏడు పాపు అంటూ అరిచాడు. వాడి అరుపుకి భయపడి టక్కున నోరు మూసేసింది. ఏంటే, నా దగ్గర సెంటి డ్రామా ప్లే చేస్తే నిన్ను వదిలిపెడతాను అనుకున్నావా? ఇద్దరికీ యాక్సిడెంట్ అయిందిగా, అది నేనే చేయించాను. నీ మొగుడు ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు లేచి ఏడిస్తే ఏం లాభం చెప్పు అంటున్న వాడి మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తుండిపోయింది. నువ్వేం మాట్లాడుతున్నావు? నా భర్త చనిపోయాడా? అవును అన్నాడు. సమ్యు భర్త చనిపోయాడు అన్న దగ్గరే ఆమె బ్రెయిన్ స్ట్రక్ అయిపోతే తెలియకుండానే కన్నీళ్లు చెంపల మీదకి జారిపోయాయి. ఏయ్, నీ మొగుణ్ణి నేనే చంపాను. ఇప్పుడు నా మాట వినకపోతే నిన్ను కూడా చంపేస్తా. బుద్ధిగా తిని బాగా ఆరోగ్యంగా మారాలి. ఎందుకంటే నీతో నాకు చాలా పనుంది అంటున్న వాడి మాటలకి, అంటే మాకు యాక్సిడెంట్ చేయించింది నువ్వా? నా భర్తని చంపేసింది నువ్వా? నీకింకా అర్థం కాలేదా అంటున్న వాడి గూబ గుయ్యమనిపించింది. అప్పటి నుండి భర్తని చంపేశాడు అని వాడిని ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా వేపుకు తినింది సమ్యు. అందులో కాలు కూడా బాగోలేకపోవడంతో సమ్యు దగ్గర నుండి కదల్లేదు రాకేష్. ఆమెకు నీళ్లు తాగించే దగ్గర నుండి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టే వరకు ఆమె నడవడం కూడా వాడి ఆసరాతో నడిచింది. అలా వాడి మీద కోపంతో నానా రకాలుగా వాడి ప్రాణం తినింది సమ్యు. ఇక అప్పుడప్పుడే కాలు కాస్త నడవడానికి వస్తున్న సమ్యుని దుబాయ్ తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు రాకేష్. ఇక అప్పుడే బయటకెళ్లిన రాకేష్ ఈ టైం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న సమ్యు వాడిని బురిడి కొట్టించి అక్క నుండి పారిపోయింది. దానికి కాలు బాగోలేదు కదా, ఎలా పారిపోయింది అనుకుంటున్న వాడి ముందు నిలబడింది సమ్యు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి వాడికి. నీ కాళ్ళు అంటున్న వాడి ముందు క్యాట్ వాక్ చేస్తూ వచ్చి నిలబడి, ఏంట్రా, నా కాలికి ఏమైంది? ఏం కాలేదు, అంతా ఉత్తితే. నీకు నా మీద ఎంత మోజుందో తెలుసుకోవడానికి టెస్ట్ చేశాను. నా టెస్టులో నువ్వు క్వాలిఫై అయ్యావు, కానీ నిన్ను నేనేం చేసుకోవాలరా? నా భర్తని చంపావని చెప్పావు కదా, అబద్ధం చెబితే నమ్ముతానని ఎలా అనుకున్నావు? నా భర్త అంటే నా మనసు. నా మనసు ఎప్పుడు అబద్ధం చెప్పదు. నా భర్త బ్రతికే ఉన్నాడు అని నా అంతరాత్మ కాన్ఫిడెంట్గా చెబుతుంటే నమ్మకుండా ఎలా ఉండమంటావు చెప్పు? నువ్వు నన్ను టార్చర్ చేశాను అనుకుంటున్నావు, కానీ నేను ఎంత వాడుకున్నానో ఈ మాత్రం అర్థం కావట్లేదా అని అర్జున్ పక్కన నిలబడి స్టైల్గా చెబుతుంటే రాకేష్కి కోపం నశాలానికి అంటింది. ఇంత మోసం చేశావే? నీ కాలు బాలేదని చెప్పి నన్ను నిద్ర కూడా పోనివ్వలేదు కదా, నాతో కాళ్ళు కూడా పట్టించుకున్నావు కదే రాక్షసి, నిన్ను వదలను, చంపేస్తా అంటూ సమ్యు ముందుకొస్తుంటే ఆమెకు ఎదురుగా నిలబడ్డాడు అర్జున్. ఏంట్రా, నా పెళ్ళాన్ని చంపేస్తా అంటున్నావు? ఇంకోసారి నా ముందు అన్రా అంటూ వాడి డొక్కలో ఒకటిచ్చాడు. మోకాళ్ళ మీద కులబడ్డాడు రాకేష్. వాడి కాలర్ పట్టి పైకి లేపి చెప్పరా అంటున్నా అతన్ని భయంగా చూశాడు. నా పెళ్ళాన్ని చంపేస్తా అంటావా? ఒక్కసారి టచ్ చేసి చూడు, నిన్ను నిలువునా చీరేస్తా. మాకు యాక్సిడెంట్ చేయించి నా పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్నావా? కనీసం ఆ ఊహ ఎలా వచ్చిందిరా అంటూ వాడి చేతిని గట్టిగా వెనక్కి మడిచాడు. అలా మడవగానే అమ్మ అంటూ అరుస్తున్నాడు రాకేష్. ఇంకా గట్టిగా నొక్కుతున్నాడు అర్జున్. ఎంత ధైర్యం రా నీకు నా పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళడానికి? ఇంకోసారి చూడాలన్నా తడిసిపోవాలి అంటూ నొక్కుతుంటే వాడి ఎముకలు ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్నా బాధ వేస్తుంటే గావు కేకలు పెడుతున్నాడు. సంయుక్త వాడు పెట్టే కేకలని నవ్వుతూ చూస్తూ ఉంది. కాళ్ళు చేతులు పూర్తిగా విరిచేసి జీవితంలో కోలుకోలేనంత వాడిని చంపకుండా ప్రాణం మాత్రమే ఉండేలా చేసి ఉస్మానియా పార్సల్ పంపించాడు. ఇక జీవితాంతం వాడు బెడ్కే అంకితమయ్యేలా చేశాడు అర్జున్. అర్జున్ అంటూ సంయుక్త తన భర్తని ఏడుస్తూ మనస్ఫూర్తిగా హత్తుకుంది. ఏడవకు బేబీ, నీకు నేనున్నాను. నీ మీద ఈగ కూడా వాలనివ్వను. సారీరా, లేటుగా కలిసినందుకు. ఐఎమ్ ఏ ఫూల్ అంటూ తనలో తానే బాధపడ్డాడు. ప్లీజ్ అర్జున్, అలా బాధపడకు. నువ్వెంత బాధపడ్డావో నాకు మాత్రమే తెలుసు అంటూ ఆమె మోముని ముద్దులతో ముంచెత్తాడు అర్జున్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.